కాసేపట్లో చంద్రబాబు ఈసీని కలవనున్నారు. ఈసీ తీరుపై టీడీపీ సీరియస్ అయింది. ఏకపక్ష బదిలీలకు సంబంధించి చంద్రబాబు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ప్రకాశం ఎస్పీ ప్రవీణ్ కోయను బదిలీ చేసింది ఈసీ. దానికి సంబంధించి ఏకపక్ష బదిలీలంటూ చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యంతరాల్ని తెలియజేసేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారిని మరి కాసేపట్లోనే చంద్రబాబు కలవనున్నారు. ఈసీ తీరును తప్పుబడుతూ చంద్రబాబు మరి కాసేపట్లోనే నిరసన తెలిపే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈసీ తీరుపై టీడీపీ సీరియస్ అయింది. పోలీస్ అధికారుల బదిలీలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు బాబు. ఇవన్నీ ఏకపక్ష బదిలీలంటూ చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ప్రకాశం ఎస్పీ ప్రవీణ్ కోయను బదిలీ చేసింది ఈసీ. దీనికి సంబంధించి ఈసీ తీరుపై టీడీపీ సీరియస్ అయింది. కాసేపట్లో సచివాలయానికి చేరుకుని అక్కడ ఈసీ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సీఈఓకి ఫిర్యాదు చేయబోతున్నారు చంద్రబాబు. స్వయం ప్రతిపత్తి గల సంస్థ కేంద్రానికి కొమ్ము కాయటం సరికాదంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా కూడా సమాచారం. మరి కాసేపట్లోనే సచివాలయానికి చేరుకుని ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. అటు ఢిల్లీ సీఈసీని కలిసి టీడీపీ బృందం ఫిర్యాదు చేయబోతోంది. ఏకపక్ష బదిలీలు జరుగుతున్నాయి ఎన్నికల వేళ అంటూ టీడీపీ ఈసీ తీరుకు సంబంధించి సీరియస్ అయింది. నిన్న తాజాగా ప్రకాశం ఎస్పీ ప్రవీణ్ కోయను ఈసీ బదిలీ చేసింది. ఈ సందర్భంలో ఏకపక్ష బదిలీలు జరుగుతున్నాయంటూ చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈసీ తీరును తప్పుపడుతూ చంద్రబాబు నిరసన తెలిపే అవకాశాలు ఉన్నట్టుగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. పోలీస్ అధికారుల బదిలీలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు. ఈసీ తీరుపై టీడీపీ సీరియస్ అయింది. ఏకపక్ష బదిలీలపై చంద్రబాబు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రకాశం ఎస్పీ ప్రవీణ్ కోయను బదిలీ చేసింది ఈసీ. ఈ బదిలీ నేపథ్యంలో ఎన్నికల వేళ ఏకపక్ష బదిలీలు చేస్తున్నారంటూ టీడీపీ సీరియస్ అయింది. తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారిని మరి కాసేపట్లోనే చంద్రబాబు కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఈసీ తీరును తప్పుబడుతూ చంద్రబాబు నిరసన తెలిపే అవకాశం ఉందంటూ కూడా టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. మరి కాసేపట్లోనే చంద్రబాబు సచివాలయానికి చేరుకుంటారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష బదిలీలు సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ సీఈఓకి ఫిర్యాదు చేయబోతున్నారు చంద్రబాబు. స్వయం ప్రతిపత్తి గల సంస్థ కేంద్రానికి కొమ్ము కాస్తోందంటూ, అది సరికాదంటూ కూడా ఫిర్యాదు చేయబోతున్నారు చంద్రబాబు. మరి కాసేపట్లోనే తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలవబోతున్నారు చంద్రబాబు. మరి కాసేపట్లోనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలవటానికి సచివాలయానికి బయలుదేరారు చంద్రబాబు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఆలూరి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, భోగి మరి కొద్దిసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయానికి రాబోతున్నారు. ఇన్ని రోజులు ఆయన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా రాష్ట్రం అంతా పర్యటించారు. దీనిలో భాగంగా సచివాలయానికి పాలనకు కొంత దూరంగా ఉన్నారు. కానీ ఈరోజు ఒక నిరసన ఆ స్వరంతో ఆయన సచివాలయానికి వస్తున్నారు. 5వ బ్లాక్లో ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ఉన్నారు. ద్వివేదిని కలిసి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. ఏంటి సార్, ఎందుకు మీరు ఈరోజు సీఎం గారు స్వయంగా వచ్చి ఈసీని కలిసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వైసీపీ బీజేపీకి సహాయం చేసే పరిస్థితుల్లో ఈ అరాచకాలను అడ్డుకోవాలంటే కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో లేదా టీడీపీ నేషనల్ పార్టీ అధ్యక్షుడు ఆయనే రంగంలో దిగి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వాలని ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇద్దామని మరి ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది. కొంత అభద్రతలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ముఖ్యమంత్రి స్వయంగా సచివాలయానికి రావడం, ఈసీ దగ్గర నిరసన తెలియజేయ ఆలోచన చేయడం చూస్తూ ఉంటే కొంత
డిఫెన్స్లో ఉన్నారనేటటువంటి విమర్శ కూడా వినిపిస్తూ ఉంది. ఎలా చూడాలి దీన్ని? అభద్రత కాదు, తీవ్రత. అంటే అరాచకం ఏ తీవ్రత ఉందని చెప్పడానికి ముఖ్యమంత్రి స్థాయిలో రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆ యాంగిల్ ఆలోచించాలి తప్ప అభద్రత ఏం లేదు. తెలుగుదేశం గెలుస్తుంది. ఇది తెలిసే బీజేపీ వైసీపీ ఇటువంటి దురాగతానికి ఒడిగట్టింది. పోలీసు అధికారుల విషయంలో మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలపై అందిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు ఉన్నాయనేది ఈసీ చెప్తా ఉంది. ఎందుకు మీరు ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? మేము ఈసీ తీసుకున్న నిర్ణయాలు సమయానుకాలంగా కనీసం ఒక ఇంటిమేషను లేకపోతే ఏదైనా కారణం చూపి చేయాలి తప్ప ఏదో ఒకటి ఇదిగా చేయడం అనేది అరాచకమే. దీన్ని సహించడం అనేది ప్రజాస్వామ్యాన్ని మనం కూనీ చేసినట్టే. దాన్ని ప్రజలకు తెలియజేయాలంటే స్వయాన మరి ముఖ్యమంత్రి గారు చెప్తే తప్ప ఈసీకిను అదర్ పొలిటికల్ పార్టీకి అర్థమయ్యే పరిస్థితి లేదు. మీరు ఉద్యోగిగా ఉన్నారు, ఏపీ ఎన్జిఓ లీడర్గా చూశారు. గతంలో చాలా సందర్భాల్లో ఫిర్యాదులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఫిర్యాదులు దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు మీరు అంత తీవ్రంగా చూసే పరిస్థితి వచ్చింది? తీసుకున్న విధానం, తీసుకున్న టైమింగు, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈసీ ఫిర్యాదు తర్వాత ఏం చేయబోతా ఉన్నారు మీరు? చూద్దాం, ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ చెప్తాం ఈసీ ఏమన్నా. రైట్, ఇది ముఖ్యమంత్రి కాన్వాయ్ సచివాలయానికి చేరుకుంటా ఉంది. ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదిని కలిసి సీఎం ఒక లేఖ ఇవ్వబోతా ఉన్నారు. గత కొద్ది రోజులుగా తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల అధికార తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పదే పదే పోలీసు అధికారులు కేవలం ఒక ఆరోపణలు వచ్చినంతనే పోలీసు అధికారులను ఎటువంటి వివరణ తీసుకోకుండా కక్షపూరితంగా బదిలీలు చేస్తున్నారనేది ఈ పార్టీ నేతల యొక్క వాయిస్గా ఉంది. ఇందులో భాగంగా స్వయంగా సీఎంఏ రావాలి, సీఎంఏ ద్వివేదిని కలిసి ఆ తీవ్రతను తెలిసే విధంగా చేయాలనేది అధికార పార్టీ యొక్క వ్యూహంగా ఉంది. సాధారణంగా చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీకి చెందినటువంటి ప్రతినిధులు, పోటీ చేసే అభ్యర్థులు, పార్టీ సీనియర్ నేతలు ఈసీని కలవడం, వాళ్ళ అభ్యంతరాలు కానీ వాళ్ళ కొన్నటువంటి ఇతరటువంటి సమస్యలు కానీ ఈసీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. కానీ స్వయంగా ముఖ్యమంత్రి ఏ ప్రాంతంలో అయితే 5 ఏళ్ల పాటు ఆయన ఉండి పరిపాలన సాగించారో అదే ప్రాంతంలో, అదే సచివాలయంలో 5వ బ్లాక్లో ఉన్నటువంటి ఈసీని కలిసి స్వయంగా ఫిర్యాదు చేసేందుకు రావడం ద్వారా ఈ ఇష్యూ తీవ్రతను చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అభద్రతలో ఉండో లేకపోతే ఇతరత్ర కారణాలతోనో ఈరోజు ఈసీ దగ్గరికి రాలేదు. ఇష్యూ ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా స్వయంగా ముఖ్యమంత్రి రావాల్సి వచ్చింది అనేటటువంటి అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో నిరసన కూడా చేపట్టాలనేటటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి నిరసన కూర్చోవడం మంచి పరిణామం కాదు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీ నేతలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ముందు ఈసీని కలవాలి, ఈసీని కలిసిన ఆ తర్వాత చర్యల విషయంలో ఎలా ఉంటాయనే దానిపై అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా మేము రెస్పాండ్ అవుతామని పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఇప్పుడే ఈసీ దగ్గరికి, ఎన్నికల ప్రధాన అధికారి దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్ళారు. మరి కొద్దిసేపట్లో బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం మనకి కనిపిస్తోంది. బాబు, అయితే రమేష్, ఈరోజు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇస్తున్న ఫిర్యాదులో ఎటువంటి అంశాలను టీడీపీ పార్టీ పేర్కొంది? గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే అధికారుల బదిలీ అంశం ప్రధానంగా అధికార పార్టీ తప్పుపడతా ఉంది. ఇదే సమయంలో జరుగుతున్నటువంటి ఐటీ రైడ్స్ అభ్యర్థులపై ఐటీ రైడ్స్ అవుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అభ్యర్థుల ఇళ్లపై ఉద్దేశపూర్వకంగా, కక్షపూరితంగా, ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి దాడులుగా వీటిని ప్రధాన అధికార పక్షం చూస్తూ ఉంది. ప్రధాన ప్రతిపక్షం ఫిర్యాదు చేయడం, దానికి అనుగుణంగా వెంటనే ఈసీ కానీ ఇతర ప్రభుత్వ వ్యవస్థ కానీ రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితిని చూస్తే ఇదంతా పక్కా ప్రణాళికతో జరుగుతుందనేది అధికార పక్షం యొక్క వాదనగా ఉంది. అదే అంశాన్ని ఈరోజు ఈసీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈసీకి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు ఒక లేఖ రాశారు. ఇప్పుడు అదే స్థాయిలో ఒక వినతి పత్రాన్ని, ఒక లేఖను కూడా ప్రధాన ఎన్నికల అధికారికి ఇవ్వబోతా ఉన్నారు. బదిలీల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ఉన్నటువంటి వ్యవస్థను డిస్టర్బ్ చేసే విధంగా ఈ బదిలీలు ఉంటున్నాయనేది ఒక ప్రధానమైనటువంటి వీళ్ళ యొక్క ఆరోపణగా ఉంది. దాంతో పాటు జరుగుతున్నటువంటి ఐటీ రైట్స్ విషయంలో కూడా ఉద్దేశపూర్వకంగా కేవలం అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థుల ఇళ్ళు, వారి సహచరుల నివాసాల్లో మాత్రమే జరుగుతున్నటువంటి ఐటీ రైట్స్ను కూడా తీవ్రస్థాయిలో తప్పుపట్టాలి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా, అవసరం దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో చర్చ చేయాలి అనే ఒక ప్రణాళికలో భాగంగానే, ఒక ఉద్దేశంలో భాగంగా ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి ఎన్నికల ప్రధాన అధికారిని కలవడానికి సచివాలయానికి వచ్చారు. భోగి, వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు, పోలింగ్ కు కొన్ని గంటల ముందు చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని ఈసీ దృష్టికి కూడా తీసుకువస్తామని చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఏమైనా కలిసే అవకాశం ఉందా?
ప్రధాన ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా పోలీసు శాఖను టార్గెట్గా చేసుకున్నాయి. రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా ఒక వింగ్ పనిచేస్తూ ఉంది. అధికార పార్టీ కనుసన్నల్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు కొంతమంది సెలెక్టివ్గా కొంతమంది అధికారుల టీం ఒకటి ఉంది. ఆ టీము చాలా ఫేవర్గా చేస్తూ ఉన్నారు, ఏకపక్షంగా వాళ్ళు పనిచేస్తున్నారు అనేది ఆరోపణ. దీంతో ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు, పదే పదే ఫిర్యాదులు చేశారు. తద్వారా కేంద్ర ఎన్నికల సంఘంపై ఒక ఒత్తిడి తీసుకురాగలిగారు. దాని ఫలితంగానే తదనంతరం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని బదిలీలను చేస్తూ వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళు అమలు చేసినటువంటి పరిస్థితి జరిగింది. ఈ అన్ని వ్యవహారాలు కూడా ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా జరుగుతున్నాయనేది అధికార పార్టీ చాలా బలంగా నమ్ముతుంది. అధికారుల ఏదైతే నిష్పాక్షంగా పనిచేస్తున్నటువంటి అధికారులపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా వాళ్ళకి డిఫెన్స్లో నెట్టే అవకాశం ఉంది. మొత్తం వ్యవస్థను డిస్టర్బ్ చేయడం ద్వారా వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు అనే ఒక ఉద్దేశపూర్వక ప్రణాళికతోనే ప్రధాన ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయి. దానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒత్తాసు పలుకుతుంది అనేటటువంటి అభిప్రాయంతో ప్రధాన అధికార పక్షం ఉంది. ఇందులో భాగంగానే ప్రధాన ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణ చేయడం, ఒక ఫిర్యాదు చేయడం, దానికి అనుగుణంగా వెంటనే యాక్షన్ తీసుకోవడం, నిర్ణయాలు వెలువడడం, బదిలీలు జరగడం ఇవన్నీ కూడా ఒక ప్లాన్లో భాగంగా జరుగుతున్నాయనేది తెలుగుదేశం పార్టీ నేతల యొక్క ఆరోపణగా ఉంది. ఇప్పుడు అదే విషయాన్ని ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి పార్టీ నేతలు తీసుకురాబోతా ఉన్నారు. అయితే రమేష్, ఈసీకి ఫిర్యాదు తర్వాత చంద్రబాబు ధర్నాకు గానీ నిరసనకు గానీ దిగే అవకాశం ఉందంటూ ఉదయం నుంచి చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతం పార్టీ శ్రేణులు ఏమంటున్నాయి, ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి? గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అతనికి చెందినటువంటి బంధువుల ఇళ్లలో ఐటీ రైట్స్ జరిగాయనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. గత కొద్ది రోజులుగా చూసుకుంటే కడప జిల్లాలో కానీ ఇతర జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అభ్యర్థుల నివాసాల్లోనే ఉద్దేశపూర్వకంగా ఐటీ రైట్స్ జరుగుతున్నాయి అనేది వీళ్ళ ఆరోపణ. దాన్ని రాష్ట్రం దృష్టికి తెచ్చేందుకు కేంద్ర స్థాయిలో దీన్ని చర్చ చేసే విషయంలో భాగంగానే వీళ్ళు ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలనేది ప్రాథమికంగా చర్చ తీసుకున్నారు. ఒకసారి మనం ఏమన్నా ఒకసారి విజువల్ చూద్దాం. సీఎం లోపల ఉన్నారు. ఇదే విషయంపై వాళ్ళు ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ తీవ్రతను చాటే విషయంలో భాగంగానే స్వయంగా ముఖ్యమంత్రి నిరసన దీక్షకు దిగాలి. కేవలం ఏదో మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు ఒక నిరసన చేపట్టడం కాకుండా సీఎం స్వయంగా ఆ నిరసనలో కూర్చోవడం ద్వారా రాష్ట్రం దృష్టిని ఆకర్షించవచ్చు. కేంద్రం చేస్తున్నటువంటి విధానం, కేంద్ర ఆదేశాలతో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ఎండగట్టడానికి ఇదే సరైనటువంటి ఆలోచనగా ఉంటుందనేది పార్టీ నేతల అభిప్రాయం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం జరిగినటువంటి ముఖ్య నేతల సమావేశంలో స్వయంగా సీఎం సచివాలయంలో బైఠాయించాలనే ఒక ఆలోచన చేశారు. అయితే దీనిపై ఒక భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈసీ ముందు వారికి వినతిపత్రం ఇవ్వడం, అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి తేవడం ఒక ఎత్తు అయితే, స్వయంగా సీఎం కూర్చోవడం కరెక్టా కాదా అనే అంశంపై భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి. అందులో భాగంగానే ముందుగా వినతిపత్రం ఇవ్వాలి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం ద్వారా ఎంటైర్ స్టేట్లో ఉన్న ఓటర్స్ ప్రజలందరూ కూడా దీనిపై ఆలోచించే విధంగా ఒక చర్చ చేయగలగాలనేది ప్రధానమైనటువంటి వాళ్ళ ఆలోచనగా ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడికి వచ్చారుగా. సీఎం నిరసన దీక్షకు దిగాలా వద్దా అనే దానిపై భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ దీక్షకు దిగడం సహేతుకం కాదు, ఎన్నికల కమిషన్ ముందు దీక్ష చేయడం సరైనంగా అనిపించదు. ఒక సీనియర్ నేతగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇక్కడ దీక్ష చేయడం తీవ్రతను చాటి చెప్పేందుకు ఉపయోగపడే అంశం అయినప్పటికీ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయడం, అది ఆ విధానాన్ని, ఆ వ్యూహాన్ని ఎంచుకోవడం అది సరైనటువంటిది కాదనే అభిప్రాయం కూడా కొంతమంది పార్టీ నేతలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేవలం వినతిపత్రంతో వెనక్కి వెళ్ళాలి. అంతకీ స్పందన సరిగా లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించాలనే ఒక ఆలోచనపై కూడా చర్చ జరుగుతోంది. అయితే మరోవైపు ఢిల్లీ స్థాయిలో కూడా అక్కడ కూడా సిఈసిని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్తూ ఉన్నాయి టీడీపీ శ్రేణులు. ఏంటి దీని ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక ఢిల్లీలో జరుగుతోంది, దానికి సంబంధించి పార్టీ శ్రేణులు ఏమని చెప్తూ ఉన్నాయి? హలో రమేష్, ఢిల్లీ స్థాయిలో కూడా అక్కడ కూడా సిఈసిని కలిసి మేము ఫిర్యాదు చేస్తామని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఢిల్లీ స్థాయిలో ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక పార్టీ శ్రేణులు ఆలోచిస్తూ ఉన్నాయి, దానికి సంబంధించి ఏమంటున్నారు?
అమరావతిలో ఈసీని కలిసేందుకు సీఎం చంద్రబాబు సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలోనే 5వ ఫ్లోర్లో ఉన్న గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. తాజాగా ప్రకాశం ఎస్పీ ప్రవీణ్ కోయతో సహా పోలీస్ అధికారుల బదిలీలపై తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు ద్వివేదిని కలవనున్నారు. అలాగే ఈసీ తీరును తప్పుపడుతూ చంద్రబాబు నిరసన తెలిపే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. అటు ఢిల్లీలో కూడా సిఈసిని రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ బృందం కలిసి ఫిర్యాదు చేయబోతోంది. అమరావతిలో ఈసీని కలిసేందుకు సీఎం చంద్రబాబు సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలోని 5వ ఫ్లోర్లో ఉన్న గోపాలకృష్ణ ద్వివేదిని ఆయన కలిశారు. తాజాగా ప్రకాశం ఎస్పీ ప్రవీణ్ కోయతో సహా పోలీస్ అధికారుల బదిలీలపై తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు ద్వివేదిని కలిశారు. ఈసీ తీరును తప్పుపడుతూ చంద్రబాబు నిరసన తెలిపే అవకాశం ఉందన్నట్టుగా ఉదయం నుంచి ప్రచారం జరిగింది. అటు ఢిల్లీలో సిఈసిని రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ బృందం కలిసి ఫిర్యాదు చేయనున్నట్టుగా సమాచారం. ఏదైనా ఈసీ తీరుపై టీడీపీ సీరియస్ గా ఉంది. ఏకపక్ష బదిలీలపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రకాశం ఎస్పీ ప్రవీణ్ కోయను బదిలీ చేసింది ఈసీ. సందర్భంలో తాజాగా జరిగిన పోలీస్ అధికారుల బదిలీలకు సంబంధించి ఇవన్నీ కూడా ఏకపక్ష బదిలీలంటూ చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆయన కలిశారు. ప్రస్తుతం ఆ విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం లైవ్ ద్వారా. రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని సీఎం చంద్రబాబు కలిసి తమ అభ్యంతరాలను ఆయనకు విన్నవిస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ ను మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. ఏకపక్ష బదిలీలకు సంబంధించి ఇటీవల జరిగిన పోలీస్ అధికారుల బదిలీలకు సంబంధించి ఇవన్నీ కూడా ఏకపక్ష బదిలీలంటూ ఆయన చంద్రబాబు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అవన్నీ కూడా సిఈసికి ఈసీ తీరును తప్పుపడుతూ ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి తమ అభ్యంతరాలను తెలియజేస్తున్నారు. ఆ విజువల్స్ ని మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ప్రస్తుతం అమరావతి సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ఇటీవల జరిగిన పోలీస్ అధికారుల బదిలీలకు సంబంధించి ఆయన తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. నిన్న తాజాగా ప్రకాశం ఎస్పీ ప్రవీణ్ కోయను కూడా బదిలీ చేసింది ఈసీ. సో తమ అభ్యంతరాలు తెలియజేసేందుకు ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల అధికారితో భేటీ అయ్యారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సీఈఓకి ఫిర్యాదు చేస్తున్నారు చంద్రబాబు. స్వయం ప్రతిపత్తి గల సంస్థ కేంద్రానికి కొమ్ము కాయటం సరికాదంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా సమాచారం. అలాగే ఢిల్లీలో కూడా సిఈసిని కలిసి అక్కడ కూడా రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ బృందం అక్కడ సిఈసిని కలిసి ఫిర్యాదు చేయనుంది. ఈసీ తీరుపై టీడీపీ సీరియస్ అయింది. ఇటీవల జరుగుతున్న పోలీస్ అధికారుల బదిలీలకు సంబంధించి టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఏకపక్ష బదిలీలకు సంబంధించి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు పార్టీ అధినేత చంద్రబాబు. తాజాగా ప్రకాశం ఎస్పీ ప్రవీణ్ కోయను నిన్న బదిలీ చేసింది ఈసీ. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన పోలీస్ అధికారుల బదిలీలన్నీ కూడా ఏకపక్ష బదిలీలంటూ చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఇలా కేంద్రానికి కొమ్ము కాస్తోందంటూ ఆరోపిస్తూ ఉన్నారు. ఇది సరికాదంటూ కూడా ఈరోజు ఫిర్యాదు చేశారు చంద్రబాబు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే అమరావతిలోని సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ప్రస్తుతం ఆ విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. ద్వివేదిని కలిసిన అనంతరం ఆయనకి తమ అభ్యంతరాలను తెలియజేశారు.
దానికి సంబంధించిన వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఆ విజువల్స్ను మనం ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం. ఈసీ తీరును తప్పుపడుతూ చంద్రబాబు ఈరోజు నిరసన తెలియజేస్తారు అని కూడా ఉదయం నుంచి ప్రచారం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి పార్టీ శ్రేణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నాయి. సీఎం స్థాయిలో సీఎంఏ స్వయంగా వచ్చి ఈసీకి ఫిర్యాదు చేశారు కాబట్టి, అలాగే సీఎం ఇటువంటి సందర్భంలో ఈసీ ముందర నిరసన చేపడితే అవి తప్పుడు సంకేతాలు ఇస్తాయంటూ కూడా కొంతమంది పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్ ద్వారా చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే అమరావతి సచివాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి తమకున్న అభ్యంతరాలను తెలియజేస్తూ ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి తమ అభ్యంతరాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, భేటీ కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి సీఈఓ ద్వివేదిని కలిశారు. ఇప్పుడు ఒకరిద్దరు సహచర నేతలతో కలిసి ఆయన ఆ ద్వివేదితో మీట్ అయ్యి అభ్యంతరాలు ఏదైతే ఈసీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలని తెలుగుదేశం పార్టీ గట్టిగా ఆరోపిస్తుందో వాటిపై తన నిరసనను ఒక లేఖ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేశారు. కొత్త భిన్నమైనటువంటి పరిస్థితిని, ఒక భిన్నమైనటువంటి ఘటనగానే దీన్ని మనం చూడాలి. ఏ ప్రాంతంలో అయితే ముఖ్యమంత్రిగా ఆయన విధులు నిర్వహించినటువంటి సచివాలయంలో ఒక నిరసనగా తన గళాన్ని వినిపించే పనిలో భాగంగా ఆయన ఈరోజు సచివాలయానికి వచ్చారు. 5వ బ్లాక్లో ఉన్నటువంటి సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయ్యి గత కొద్ది రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ముఖ్యంగా అధికారుల బదిలీ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పూర్తిగా వైసీపీ ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు, కుట్ర ఏదైతే ఉందో వాటిని అమలు చేసే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు ఉంటున్నాయి, వారికి వత్తాసు పలికే విధంగా ఉంటున్నాయి అనేది ఈ అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. దీనిపై కొద్ది రోజులుగా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, కీలకమైనటువంటి ముఖ్య నేతలు కూడా వచ్చి ఈసీని కలవడం, వివిధ వేదికలపై తమ గళాన్ని వినిపించే ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ కూడా నిర్ణయాలు ఏకపక్షంగానే ఉంటున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రధాన ప్రతిపక్షం, ఇతర రాజకీయ పక్షాలు పోలీసు శాఖను టార్గెట్గా చేసుకుంటూ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానికి అనుగుణంగా ఈసీ ఎటువంటి వివరణలు తీసుకోకుండా, ఎటువంటి విచారణ జరపకుండా, నివేదికలు కూడా తెప్పించుకోకుండానే వారిపై బదిలీ వేటు వేస్తుంది. ముఖ్యంగా అడిషనల్ డీజీ స్థాయి అధికారులను కూడా ఏకపక్షంగా బదిలీ చేస్తున్నటువంటి వ్యవహారాన్ని అధికార పక్షం చాలా తీవ్రంగా చూస్తూ ఉంది. ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేశారు. ఎన్నికల విధులకు దూరంగా ఉంటారని చెప్తున్నప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ జరిగింది. అదే సమయంలో ఇద్దరు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బిజినెస్ అన్న, నా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ నడవట్లేదు. ప్రతి మలుపుకి ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. గో డాడీపై బిజినెస్ ఆన్లైన్ నడుపు. పూర్తి ఇండియాపై క్లిక్ చేస్తూ పో. అన్న టైం తినకు. మీ వాడు మందు విచ్చలవిడిగా తాగుతున్నాడు. నాకు తెలిసిందని ఆడికి తెలిసింది అనుకోండి, రేపు నా ముందే తాగుతాడు.